అవును, మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం? ఓ, అర్థమైంది అర్థమైంది. మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్లో ఫోటోలు తీసుకుని అందులో ఉన్నాయా? మీరు కూడానా? అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫొటోస్ కూడా ఫోన్లో ఉన్నాయా? మళ్ళీ అలా కొత్తగా అడుగుతారేంటి? ఆల్రెడీ మీకు తెలిసిందేగా. ఇప్పుడు దాకా తెలీదు. తెలీదా? ఇప్పుడు తెలిసిపోయిందిగా. మరి ఇందాక తెలిసన్నది జోక్ జోక్ చేశా ఊరికే. అవ్వా, జోకా? జోకే. ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా? దాన్నా? అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? హే, నీ గర్ల్ ఫ్రెండ్ని కాదు బాసు, నీ వైఫ్ని. నా వైఫ్నా? నా వైఫ్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అయ్య బాబోయ్, వీళ్ళు చెప్పేసేటట్టున్నారే. అంటే గంత కథక బొంతలాగా అది కూడా. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా, వాళ్ళేదో జోక్ జోక్ చేస్తున్నారు అంతే. ఓ, జోకా? అయినా నువ్వేంటి ఇక్కడ? సరదాగా వచ్చాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఏంటి ఇట్ట హార్మోనియం వాయిస్తున్నావు? అసలు మర్డర్ చేసి మామితో చేసి బ్లాక్ మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా? మడ్రా? మడ్ర ఏంటి? మర్డర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం. మర్డర్ కాదురా, అది మనీ ఆర్డర్. మనీ? వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు. హోటల్ బిల్? నీకు తెలుసు కదా మన వాళ్ళ కామెడీ సెన్స్. అవును, నువ్వేంట్రా ఇక్కడ? వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాను రా. లేదు సార్, వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనం ఇది ఇప్పుడు? అయ్యో, అది మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి. మీకు ఇల్లీగల్ అఫేర్ 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 అఫేర్. అబ్బా, అన్ని లేవే. మీరు ఎట్లా చెప్తాను? చదవకూడవ చెప్తుండే వాడి దగ్గర నుంచి వచ్చింది. ఈ నలుగురు వచ్చింది, ఆ వస్తానని తీసుకుంటుంది, అంతా వచ్చింది, మొత్తం నా కర్వకు వచ్చింది. అసలు నేను చెప్పేది వినండి. ఏం చెప్పదు? అది ఏం చెప్పకూడదో నేను వచ్చి చెప్తాను. మీరు 2 minutes ఇక్కడ వెయిట్ చేయండి. ఎంతవాటి డేట్ దిమ్మకలు వాడంటారమ్మా, టీవీలో వస్తారు. ప్లీజ్ వాళ్ళకి విషయం చెప్పకండి, ఎందుకంటే చెప్తాం సార్, ఎందుకంటే మీకు తెలియాలి. అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫేర్. నాకు తెలుసండి, నాకు తెలుసు. నా వైఫ్కి నా ఫ్రెండ్తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకెంత బాధ ఉంటుందో పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి. అర్థం చేసుకోండి. అప్పుడంటే ఏదో అలా. ఏంటి? అదే, నా ఫ్రెండ్ వైఫ్కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా, అవునా కదా? ఒకసారి ఆలోచించండి. హలో, అందరూ దొంగలే, ఎంత రసికులేంట్రా. ఓహో, అందుకే నా కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు. కేసా? ఏం కేసు? సూట్ కేసు, బ్రిడ్జ్, డెడ్ బాడీ. డెడ్ బాడీ లేదు, ఏమీ లేదండి. మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము 1,00,000 చేస్తుంటాం. ఈ డైవర్షన్స్ అన్ని దానిలో భాగమే. అయినా ఇప్పుడు ఈ టెన్షన్లో ఇవన్నీ అవసరం చెప్పండి? అంటే సార్, మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి బ్రిడ్జ్ కింద పడేస్తే. అయ్యో, భలేవారండి బాబు. మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి? తన లక్షణంగా ఉంది. మీకేదో మిస్అండర్స్టాండింగ్ అయిందంతే. మేము మిస్అండర్స్టాండింగ్ రీ. అసలు నీ ప్రాబ్లం ఏంటిరా? మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగ్గా అర్థం చేసుకోవరా? #యాప్రాసి. నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది. చెప్పేసాడంటావా? చెప్పేసినట్టే ఉన్నారు. అరే అరే, నా మాట విను. అసలు ఏం జరిగిందంటే అది అది నేను చంపలేదురా. నేను చెప్తాను, నిజంగా నేను చంపలేదురా. నువ్వే చంపేశావురా, నువ్వే చంపేశావు. నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా మన ఫ్రెండ్షిప్ ని చంపేశావురా. మన ఫ్రెండ్షిప్ ని చంపేశా. అంటే మ్యాటర్ తెలియదన్నమాట. వాడి పెళ్ళాం చచ్చిపోతే నువ్వు రియాక్ట్ అవుతావేంటి?
అదంతా అదేదో వేరే. ఇక నాకు మిగిలింది ఆ ఫోన్లో ఉన్న ఫోటోలే. రేయ్, ఆ ఫోన్ ఎక్కడ్రా? మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోణ్ణి ఇరగ సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ గడి వైఫై అయింది. అవును కదా, ఏమైంది? ఏమని మనకెందుకే, నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే. ఆడిని 4 తంతే ఆడే చెప్తాడు. आ गया मेरा जान. పిచ్చనా డ్రై ఫ్రూట్స్. నా ఫ్రెండ్ ఫ్యాబ్ జే మీద చేపడితే మీ ఫోటోస్ గూగుల్కి ఎక్కుతాయి, వీడియోస్ యూట్యూబ్ లో పాకుతాయి. అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ టాక్ వీడియోలు చేసుకొని బతకాల్సిందే. డోంట్ ఫాల్ ద రాడ్స్. అరే అంటే అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వా? yes బిస్ట్రోస్. రే, నా ఫోన్ తెచ్చావా? రేయ్, ముందు నా ఫోన్ ఇవ్వరా, అందులో చాలా మెమరీస్ ఉన్నాయి. మెమరీసా? అంతకు మించి తెచ్చా. అక్కడ ఎవరు లేరురా. మో చిట్కేస్తే రావాలని టైమింగ్ చెప్పాగా, ఎక్కడి నుంచి పట్టుకొస్తారా ఆ టిక్ టాక్ ఆర్టిస్టుల్ని? సరే, మళ్ళీ చిట్కేస్తారా? బుజ్జి బుజ్జి నా బుజ్జి నా బుజ్జికి ఏం కాలేదు. బుజ్జి ఏయ్, బుజ్జి వీడేంటి దాన్ని చూసి అంత ఎక్సైట్ అవుతున్నాడు? బుజ్జి బుజ్జి నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావుగా? బతికే ఉన్నాను. నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు. నా ప్రాణం పోయినంత పని ఏం తెలుసా? రేయ్, నీ పెళ్ళం బతికే ఉందిరా, తనకేం కాలేదు. చూడు. మీకేంటి అంత సంతోషం? ఆ, అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? నీకు నా మొగుడుకున్న సంబంధం. ఆ, ఆ? ఏం నువ్వు అనేది? నా పెళ్ళానికి వాడికి yes రైట్ ఆన్సర్. లపాం కిరికిరి. ఇప్పుడు అర్థమైందా? ఇది ఆ మేనేజర్ గడి పెళ్ళం. వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది. మరి నన్నెందుకు బ్లాక్మెయిల్ చేసావురా? నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు, డబ్బే ముఖ్యమంది. వాట్? అందుకే చేశా. ఉడత ఫేస్కి ప్రేమ. నేను దాన్ని బ్లాక్మెయిల్ చేయమంటే మావాడిని ఎందుకు బ్లాక్మెయిల్ చేసావురా? రేయ్, బ్రీఫ్ కేసులో పెట్టిన బాడీ ఇక్కడికెలా వచ్చింది? ఓ మేనేజర్, నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది. చెప్తా, 2 కళ్ళు మూసుకొని చెవులు తెరుచుకొని విను. ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజు రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్లోకి వెళ్తున్నాడు. నాకు డౌట్ వచ్చి నేను కూడా రూమ్లోకి వెళ్ళా. ఏం లేదు. మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే ఒక సూట్ కేసు కదులుతూ కనిపించింది. పిల్లేమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే పిల్ల ఉంది. షాక్ అయ్యా. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాల. అప్పటికి రోజును వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు. ఈవిడ స్పృహలోకి వచ్చాక మొత్తం చెప్పేసింది. అప్పుడు తెలిసింది. ఏమని? మీ ఇద్దరికి లపాం కిరికిరి అని. ఈ పోలీసోడు ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది. మళ్ళీ ఏమని? మీ ఇద్దరిది సేమ్ లపాం కిరికిరి అని. అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా? నీ కోసం కాదు రోజ్, నీ మీదున్న ప్రేమ కోసం చేశాను. బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా. ఏ మొత్తం మీరే చేశారు. పెళ్లికి ముందు మీరేం చేసుకున్నారు? లవ్వే కదా చేసుకున్నారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? లప్పాం కిరికిరి. కానీ నా ఫ్రెండ్ సంతోషంలో బాధలో నా పక్కనే ఉన్నాడు, కానీ వేరేడు పక్కలో కూడా వెళ్ళలేదు. చివరికి నా కోసం చావడానికి కూడా రెడీ నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు. అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో. రేయ్, నీ ఎదవ సోది మాకెందుకు? ముందు మా ఫోన్ మాకివ్వరా. మీకేంటి ఇప్పుడు? ఫోన్లు కావాలా? ఇదిగో నీ ఫోన్.
మా చెల్లి ఫోన్. నీకు వద్దు రా బాబు. ఏ టిక్ టాక్, ఇదిగో నీ ఫోటోస్ ఉన్న ఫోన్. డానీ మన ఫోనేనా? మిస్టర్ కాకి, ఇక్కడ ఇదిగో నీ మెమరీస్ ఉన్న ఫోన్. పడిపోతుంది. అమ్మా గుడ్ క్యాచ్. అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చెయ్యి. ఏంటి భోజనాలు ఏమైనా పెట్టాలా? ఒసే పిల్లి పిత్రి మహల్లారా, ఏంటే నా పెళ్లి ఫిక్స్. హే కూల్ బ్రో, పార్టీ ఎక్కడే? పార్టీ లేకుండా పెళ్లి అంటే నీ అయ్య గోవాలో కానీ ప్లాన్ చేసావో కోసి కారం పెడతాను. బ్యాంకాక్.